నాన్ స్టాప్ గా కురుస్తున్న వాన ఉమ్మడి మెదక్ జిల్లాలో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పత్తితో పాటు ఇతర పంటలు వాన ధాటికి అతలాకుతలమయ్యాయి. అసలే వానాకాలం సీజన్ ప్రారంభంలో వానలు సరిగా లేక ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు తగ్గింది. ఇప్పుడున్న కాస్త పంటల్ని వాన నీరు ముంచెత్తింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్ష బీభత్సం కొన్ని చోట్ల ఆస్తులకు మరికొన్ని చోట్ల పంటలకు నష్టాన్ని మిగిల్చింది. 5 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలతో ప్రజలు కుదేలవుతున్నారు. వర్షం ధాటికి వేల ఎకరాల మేర వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. వందల మంది రైతులు నష్టపోయారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా హుస్నాబాద్ పరిధిలోని అక్కన్నపేట, కోహెడ, గజ్వేల్, దౌలతాబాద్ మండలాల్లో ప్రభావం చూపింది. వరి పిలక దశ, పత్తి పూత దశలో నేలవాలాయి. 5 రోజుల కిందటి వరకు ఆశించిన వర్షాలు లేక దిగాలు పడాల్సిన పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల్లో మెజారిటీ చెరువులు కనీసం 30% నీటి నిల్వలు లేకపోవడంతో భవిష్యత్తు ఎలా ఉండనుందో అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. 4 రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. 1800 పెట్టి తీసుకొని వచ్చి ఒక ఎకరానికి 3 ప్యాకెట్లు పడితే 2 సార్లు 6 ప్యాకెట్లు పెట్టి అట్లా నష్టపోయాము. ఆ విధంగా చాలా భారీ నష్టాలలో ఉన్నాము. ఇప్పుడేమో ఒక ఇట్లా పత్తి తెంపుకుంటాము ఒక నెల రోజులు అనే సమయానికి ఉన్న పత్తి అంతా భారీ వర్షాల కారణంగా మునిగిపోయింది. ప్రభుత్వమే దీన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇబ్బందికరంగా ఉన్నారు. ఒకరొకరు చాలా ఇబ్బందికరంగా అప్పులు తెచ్చి బంగారాలు కుదబెట్టి పుస్తమెట్టలు కుదబెట్టి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి వాళ్ళను ఆదుకోవడము ప్రభుత్వమే అని రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ గత గవర్నమెంట్లో విన్నా చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ గవర్నమెంట్ అని మాకు ఆదుకొని లాభసాటి కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. హవేలీ, ఘన్పూర్, బూర్గుపల్లి, రాజపేట మండలాలతో పాటు పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో పత్తి పంట చాలా గ్రామాల్లో నీట మునిగింది. పత్తి ఎక్కువ రోజులు నీళ్లలో ఉంటే పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. పత్తితో పాటు ఇతర చిరుధాన్యాల పంటలు కూడా వాన నీటిలో మునిగిపోయాయి. వరి చేన్లలో కొన్ని చోట్ల ఇసుక మేటలు వేసి పంట నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ప్రతి పంటకు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ నష్టపోతూనే ఉన్నారు రైతులు. వర్షం వల్ల పత్తి దంట్లు ఇట్లా ఎండిపోయి కాయలు ఖరాబ్ అవుతున్నాయి. ఇట్లా ఉండడం వల్ల మాకు పత్తి పంట చేతికి రాదు. పంట మొత్తం నష్టపోయినట్టే మేము మొత్తం నష్టపోతున్నాం. కాబట్టి మాకు గవర్నమెంట్ సహకారం చేసి ఆదుకోవాలని కోరుచున్నాము. ఎకరాకు 10-15 క్వింటాల దాకా వస్తుండే. ఇప్పుడు ఒక క్వింటాల్ పత్తి కూడా మా చేతికి రాదు. లక్షలు పెట్టుబడులు పెట్టి అట్ట నష్టం అవుతుంది. కానీ గవర్నమెంట్ సిద్ధశుద్ధితో మా గ్రామ ప్రజలందరినీ కంపల్సరిగా నష్టపరిహారం చెల్లించాలని గవర్నమెంట్ కోరుచున్నాను. మరియు మా గ్రామానికి వచ్చే రోడ్లు గిట్లా అక్కడ పెద్దాపూర్ నుంచి నాగసనపల్లి వచ్చే రోడ్డు, ఇక్కడ హైవే 65 హైవే నుంచి నాగసనపల్లి వచ్చే రోడ్డు చాలా ఖరాబ్ అయింది. కాబట్టి గ్రామం తక్షణమే తీసుకొని ఆ రోడ్డు గిట్ట శాంక్షన్ చేయగలరని కోరుచున్నాను. నష్టపరిహారం ఇవ్వడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఇప్పుడున్న ప్రభుత్వం పంట నష్టంపై సరిగా సర్వే చేయించి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు రైతులు.